జిల్లా నర్సాపూర్ పట్టణంలో కేజీఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫ్లెక్సీ దహనం చేశారు. ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయుల్ గౌడ్, మండల అధ్యక్షుడు మల్లేశం, శ్రీనివాస్ గుప్తా, సుహాసిని, రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కవిత బాల్క సుమన్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. దురదృష్టకరమైన సంఘటన. గౌరవమైన పదవిలో ఉండి రాజ్యాంగమైన పదవిలో కొనసాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ నాయకులు వారి అక్కసు వెలగక్కుతున్నారంటే వారు విఘ్నతకే వదిలేస్తున్నారు. ఈరోజు బాల్క సుమన్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ కాంగ్రెస్ పార్టీ జోలికొచ్చినా, మా రేవంత్ అన్న జోలికొచ్చినా మీ నాలుకే కోస్తామని చెప్తున్నాం. తర్వాత ఈరోజు ఉగ్రవాదుల్లాగా అసలు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీరు తర్వాత ఎక్కడ ఉండేవాళ్ళ. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నష్టపోతున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిడ్డలు అన్యాయంగా చనిపోతున్నారంటే అమ్మ చలించి తెలంగాణ ఇస్తే సిగ్గు లేకుండా ఈరోజు అవినీతి అక్రమాలకు పడిపడి 2 పర్యాయాల తర్వాత ఎలక్షన్లో ఉన్న తర్వాత కూడా చెయ్యని అవినీతి లేని కాలంలో ఉండి కూడా తర్వాత అన్న రేవంత్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారీతనంగా పరిపాలన కొనసాగిస్తుంటే బాల్క సుమనమా బానిసలా కొంతమంది మేము వ్యవస్థలను గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, కానీ కొంతమంది ఈరోజు వారు మా కాంగ్రెస్ నాయకులను కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా రేవంత్ అన్నను కానీ మాట్లాడితే నాలుకై జీరుతాం, ప్రత్యక్ష దాడులకు కూడా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవస్థలను కాపాడాల్సిన వాళ్ళు వ్యవస్థలను నాశనం చేయడానికి రోజుకి అందుకోసానికే నేను ఒక జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ను రద్దు చేసి టీఆర్ఎస్ తర్వాత కొంతమంది వైరమ్యాలు నెలకొల్పే వాళ్ళని వాళ్ళ తర్వాత ఇమ్మీడియట్గా తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత ఎందుకంటే వారిని చట్ట పరిధిలో ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అదొక ఉగ్రవాద పార్టీ లాగా టీఆర్ఎస్ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కొనసాగుతున్న అవినీతి పరులు ఈరోజు ఉగ్రవాదుల్లాగా కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలు 2 నెలలుగా వస్తుంది, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకోసానికే టీఆర్ఎస్ నాయకులు మేము సెకండ్ క్యాడర్తో ఇబ్బంది లేదు, మాకు కొంతమంది పదవులు ఆశించి అక్రమాలు చేసిన వాళ్ళు చేస్తే వారి భర్తం అని గుర్తు చేస్తూ ఇక ముందు ఎవరినైనా సరే కాంగ్రెస్ పార్టీ జోలికి కానీ తెలంగాణ ప్రాంతంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా టీఆర్ఎస్ నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీకు ఇదే చివరి అవకాశం. మా అన్న రేవంత్ అన్న తర్వాత మేము ఎవరు కూడా దీన్ని సహించేది లేదు. అందుకోసానికే బాల్క సుమన్ను ఖచ్చితంగా కవిత గారిని మన ఏదైతే చట్ట పరిధిలో కేసులు చేసి అంతటా కూడా మా శ్రేణుల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. వారు ఇంకా రెచ్చిపోతే మేము చెప్తున్నాం కదా, ముందుండి మేము కొట్లాడతాం, కేసులు మేము పెట్టించుకుంటాం, కానీ వెనుక తగ్గేది లేదు. కాంగ్రెస్ శ్రేణులకు ఒకటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన చాలా అద్భుతంగా జరుగుతున్న సందర్భంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని చూసి మరి 10 సంవత్సరాల్లో ఏ కలలైతే కానీ మనం బంగారు తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని అప్పుల తెలంగాణ చేసి అరాచక పాలన కొనసాగించి మరి రాష్ట్ర సంపదను ఎన్నో వేల కోట్లను ఇవాళ దోచి ఇవాళ కల్వకుట్ల కుటుంబం వాళ్ళ బానిసలకు కట్టబెట్టి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనే భావనతో బతికినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కంగు తిన్నారు. ఇవాళ
మేము అనుకున్న కళలు నెరవేరలేదు, మేము ఎల్లవేళలా ఇదే అధికారంలో ఉంటాం, ఇదే రాబందుల వలె బాగా కండ కావరం పెరిగి ఇవాళ పచ్చ ఆంబోతుల్లాగా వీధుల్లో తిరుగుతున్నారు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. మరి ఈరోజు ప్రజాపాలన వచ్చింది, ప్రభుత్వానికి ఒక మార్క్ ఇచ్చిండు, ఒక స్వచ్ఛమైన పాలన అందించే విధంగా ఇవాళ మంత్రివర్గ కూర్పు కానీ మరి అధికారుల కూర్పు కానీ చూసి ఇవాళ ప్రజలకు దగ్గరైతున్న వైనం చూసి ఇవాళ కంగు తిని అక్కసుతోని మరి వీళ్ళు ప్రజలకు దగ్గరైపోతున్నారు, మరి మన అవినీతి అంతా బయటకు వస్తుంది అనే ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఆంబోతులన్నీ కూడా మళ్ళీ రోడ్ల మీదకి విడిచిపెట్టారు ఈ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం. ఆ అక్కస్తోనే ఇవాళ అవినీతి బయటపడుతుంది. మీకు హెచ్ఎండిఓలో చూస్తే మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు అవినీతి, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అవినీతి. అక్కడ అరెస్ట్ అయినటువంటి డైరెక్టర్ బాలకృష్ణ గారు వైనం చూడండి, శివ బాలకృష్ణ గారి ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ వేల కోట్ల ఆస్తులు సంపాదించిందంటే ఈ అవినీతి ఎంతో తవ్వుతున్నారు అధికారులు. ఈరోజు మీరు చూస్తే నగర కమిషనర్లు చూసుకుంటే, సైబరాబాద్ కమిషనర్లు తీసుకుంటే, అందరు అధికారులను చూసుకుంటే ఒక స్వచ్ఛమైన పాలన అందించే క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం పోతుంటే వీళ్ళ అవినీతులన్నీ బయటకు వస్తున్నాయి. మేము ఎట్లయినా జైల పాలు అయిపోతున్నాం అని చెప్పి ఒక బురదల్లే కార్యక్రమంతో ఇవాళ ఫ్రస్ట్రేషన్లతో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసి ఒక మంచి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి గౌరవపరమైన రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వ్యక్తిని ఇలాంటి మాటలు మాట్లాడిండో ఇవాళ మన తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. ఇదే మనం నేర్చుకున్న సంస్కృతి తెలంగాణ గురించి, మనం తెలంగాణ తెచ్చుకున్న మరి ఇందుకొరకాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి మళ్ళీ మీరు గమనించండి, మీరు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగా పాలన సాగుతుంది. కాబట్టి దీనికి ఆటంకం కలిగించిన ఏ శక్తినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారి గౌరవానికి భంగం కలిగించే ఏ శక్తినైనా అని తెలంగాణ సమాజం అడ్డుకుంటుంది. ఇక్కడ మన నర్సాపూర్ నియోజకవర్గం కానీ మెదక్ జిల్లాలో కానీ నిన్ననే మేము ఒక కార్యక్రమం మన మైనంపల్లి హనుమంతరావు గారి నేపథ్యంలో నిన్న మేము సిద్దిపేటకు తరలి వెళ్ళడం జరిగింది. అది కూడా ఒక సంకేతమే. ఈ జిల్లాలో జరిగినటువంటి అరాచకాలన్నిటికీ చరమగీతం పాడే దిశలో మీకు తెలుసు ఇక్కడ చేసిండు, ఇక్కడి రాజకీయ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసిండు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదను, ఇక్కడికి వచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నింటినీ కూడా మన కళ్ళ ముందరనే సిద్దిపేటకు తరలిపోయినాయి. మరి ఇవన్నిటి మీద మనం గలమెత్తాల్సిన అవసరం ఉంది. నిన్ననే వేల వాహనాల్లో మేము నిన్న సిద్దిపేట కార్యక్రమం దిగ్విజయంగా చేసి మైనంపల్లి హనుమంతరావు గారు ఒక ఖబర్దార్ అని చెప్పి ఒక హెచ్చరిక చేసి ఎక్కడ ఎవరికి అవినీతి టీఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగినా ఎవరు బాధపడవలసిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నర్సాపూర్లో కూడా అదే చెప్తున్నాం. ఈ రాబందులు, ఈ ఆంబోతులు మళ్ళీ అదే విధంగా ప్రయత్నం చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ ఏ అధికారులు కానీ మీకు ఏ పని చేయకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కలిసి దాన్ని అడ్డుకుంటాం. మనం అందరం కూడా కలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం పోరాడతాం. వీళ్ళ అక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ నర్సాపూర్ పట్టణం అయితేనేమి, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ మూలకైనా కానీ ఎవడు అవినీతి చేసినా గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు కూడా బయటకు తీసి అన్నింటినీ కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం చేపడతాం. ఇక్కడ కూడా స్థానిక నాయకులు ఎవరైనా కానీ ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చినా మనం ఎవరిని కూడా ఇడిచిపెట్టలేదని ఈ సందర్భంగా చెప్తూ, మరి బాల్కా సుమన్ మీద కానీ మరి లిక్కర్ రాణి కవిత మీద కానీ మేము ఈరోజు పోలీసు కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళని అరెస్ట్ చేసి మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సిందిగా మేము అందరికీ కూడా అధికారులకు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉండి మొన్న బాల్కా సుమన్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరు కూడా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు నర్సాపూర్లో వాళ్ళ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ, విషయం ఏంటంటే ఆ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రజలందరి మనసు చూరగొని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులుగా ఉంటే ఓర్చుకోలేక రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది బీఆర్ఎస్ పార్టీకి తగదు. బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు మనస్తాపంతో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మనస్తాపంతో వాళ్ళు ఏంటంటే అధికారం లేదు అనే దాంతో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈరోజు అలాంటి చర్యలకు పాల్పడము తప్పని చెప్పి మేమందరము తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈరోజు బాల్కా సుమన్ గారిపై మరియు కవిత గారిపై ఇద్దరిపైన నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వాళ్ళను తక్షణమే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.